హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి డ్రెస్ నెక్ డిజైన్ చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ కట్ చేశాను నేను. ఇది డబుల్ ఫోల్డింగ్ తో ఉన్నది. ఇదిగో చూడండి, ఇది డబుల్ ఫోల్డింగ్ తో ఉన్నది కదా. ఇప్పుడు నేను నెక్ కట్ చేయలేదు, ఇక మిగతా పార్ట్ ఇదంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చాలా ఉన్నాయండి కటింగ్ వీడియోలు, అందుకోసం అని చెప్పేసి నేను కటింగ్ చూపించలేదు మీకు. అయితే ఇప్పుడు నెక్ డిజైన్ ఎలా వేసుకోవాలి, ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇదిగోండి 12 ఇంచెస్ ఉన్నది షోల్డర్. అయితే దీనికి నేను 3.5 ఇంచులతో తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదిగోండి 3.5 ఇంచులు ఇక్కడ షోల్డర్ పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో మనకు డిజైన్ అనేది రావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నెక్ డీప్ ఎంత రావాలి అని అంటే 6.5 ఇంచెస్ రావాలి. ఇదిగోండి నేను ఇక్కడ 6.5 కు ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. 6.5 ఇంచెస్ రావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మన నెక్ డిజైన్ ఎలా వేసుకోవాలి, ఇదిగోండి ఏ డిజైన్ కు ఎలా వేసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఇదిగోండి ఇలా రావాలి. ఇలా ఇది జస్ట్ ఇలా కొంచెం ఇలా రౌండ్ షేప్ లో రావాలి. వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఉబ్బెత్తుగా రావాలి. ఇదిగోండి ఇలా ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇది ఎలా వేసుకోవాలంటే ఇది సింగిల్ గా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి ఇటువైపు కూడా మనం 3.5 ఇంచులతోని మార్కింగ్ వేసుకున్నాను. ఇదిగోండి 3.5 ఇంచులతోని. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఎంత రావాలి, ఇదిగో చూడండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఇటువైపు ఇలా వేసుకోవాలి. అంటే ఇంతవరకు రావాలి. ఇప్పుడు దీనికి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా రావాలి. ఇది ఇదిగోండి ఇక్కడ అంటే ఇంకొంచెం ఇలా రావాలి. ఇది నెక్ డిజైన్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఇట్లా రావాలి ఈ డిజైన్ అనేది. అంటే రెండు ఒకవైపు రాలేదు చూడండి. ఇప్పుడు ఇటువైపు రౌండ్ షేప్ లో వచ్చింది, ఇటువైపు ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ మోడల్గా రావాలి. ఈ మోడల్గా వచ్చినప్పుడు మనం సింగిల్గా విడిగా కట్ చేసుకోవాలి నెక్ అనేది. అప్పుడే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇప్పుడు కరెక్ట్గా వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ ఇది డీప్ వచ్చింది కదా కాస్త. ఇదిగోండి ఇలా ఇక్కడ నుండి ఇలా జస్ట్ ఉబ్బెత్తుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సింగిల్గా కట్ చేసుకోవాలి. ఇంకాస్త మనం ఇటు కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ బ్రాడ్గా వచ్చిందని అనుకుంటే నెక్ ఇటువైపు కూడా కొంచెం జస్ట్ జరుపుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నా చూడండి. ఇది సింగిల్ గానే కట్ చేయాలండి, ఎందుకంటే రెండు ఒకే వైపు ఉంటేనేమో మనం డైరెక్ట్ రెండు ఒకటేసారి ఇట్లా ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఇటువైపు ఇలా షార్ప్ వచ్చేసి ఇటువైపు రౌండ్గా వచ్చేసి ఇలా వచ్చింది కాబట్టి ఇలా సింగిల్ గా విడిగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఈ షేప్ లో మనం ఇలా కట్ చేసుకోవాలి. దీనికి బక్రం క్లాత్ కూడా వేసి కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే నేను ఇప్పుడు పైపింగ్ వేయాలనుకుంటున్నాను, అందుకోసం అని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇది సింగిల్ గా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇటు మన వైపు తిప్పుతూ ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా వస్తుందండి, చూపిస్తాను మీకు. అది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్ అనేది ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేస్తాను నేను. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మీకు నెక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆ తర్వాత దీనికి పైపింగ్ వేసుకుందాం గోల్డ్ కలర్ దాంతో. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కదా, దాంతో పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పైపింగ్ వేస్తున్నాను. ఇదిగోండి పైపింగ్ వేయడానికి క్లాత్ తీసుకొని ఇది క్రాస్ కటింగ్ తో తీసుకోవాలండి. ఒక 1.5 ఇంచ్ తో తీసుకుంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్ తో తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా పైపింగ్ వేయడానికి క్రాస్ కటింగ్ తోనే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా పైపింగ్ వేసేసుకుందాము.
ఇది డబుల్ ఫోల్డింగ్తో ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని ఇదంతా కూడా క్లాత్ అంతా కూడా దీనికి ఇలాగే జాయిన్ చేస్తూ రావాలి. ఇది గట్టిగా లాక్కుంటూ చేయొద్దండి పైపింగ్ వేసేటప్పుడు, ఎందుకంటే ఫోల్డింగ్స్ వస్తుంటుంటాయి. అందుకోసం అని చెప్పేసి కాస్త జస్ట్ లూజ్ వదిలిపెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా మనకి ఇక్కడ ఇది కార్నర్ ఉంది కదా, ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేది జస్ట్ లూజ్ వదిలిపెట్టుకోవాలి. ఇలా జస్ట్ మనకు ఉండి లేనట్టుగా, అప్పుడే మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది చక్కగా తిరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం ఇలా రౌండ్ షేప్ వేసేటప్పుడు ఇది గమనించుకొని ఇలా స్లోగా వేసుకోవాలి. ఫాస్ట్గా వేసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది సరిగ్గా రాదు, పైపింగ్ అనేది కూడా సరిగ్గా రాదు. అందుకోసం అని చెప్పేసి ఇలా జస్ట్ లూజ్ వదిలిపెట్టేసుకొని ఇలా వేసుకోవాలి స్లోగా. ఇలా ఇటు తిప్పుకుంటూ ఇలా వేసుకుంటే అప్పుడు చక్కగా నీట్గా వచ్చేస్తుంటుంటుంది మనకు నెక్ అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇలా నేను వేస్తున్నాను చూడండి, ఇలా స్లోగా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా ఈ పైపింగ్ అనేది స్లోగా వేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఫాస్ట్గా వేసుకున్నామని అనుకోండి, లాక్కుంటూ వేసుకుంటే అంత ముడుదల కింద వచ్చి సరిగ్గా రాదు పైపింగ్. అందుకోసం అని చెప్పేసి స్లోగానే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది ఏ మోడల్గా ఉందో ఆ మోడల్గా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ సూది దింపిన, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సూది దింపి ఇటు మన వైపు తిప్పుకోవాలి. ఇట్లా ఇదిగోండి ఇలా మన వైపు తిప్పుతూ ఇప్పుడు ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇది జస్ట్ ఫోల్డింగ్ వస్తుంటుంటుంది. ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇటువైపు మన వైపు తిప్పుకొని ఇలా వేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్తో ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నెక్కు అంతా వేసేసాను కదా, ఇదిగోండి ఇప్పుడు ఇదంతా వేసేది. ఇదిగోండి నెక్కుకంతా ఇలా క్లాత్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. అసలు నిజానికైతే ఇప్పుడు వెనక సైడ్ కూడా మన పైపింగ్ ఇలా వేసుకుంటూ జాయింట్ చేయొచ్చు. కాకపోతే మీకు ఫ్రంట్ నెక్ డిజైన్ చూపించాలని చెప్పేసి నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తర్వాత చిన్నగా కట్స్ పెట్టేసుకోవాలి ఉండి లేనట్టుగా. ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ తెగొద్దు. ఇప్పుడు ఇందాక మనం కుట్టుకున్నది థ్రెడ్ తెగకుండా ఇలా చిన్నగా షార్ప్గా ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా ఇది ఇక్కడ పెట్టినా పెట్టకున్నా ఇక్కడ షార్ప్ దగ్గర మాత్రం తప్పనిసరిగా మన ఇట్లా కట్స్ పెట్టింది మాత్రం మనకు రాదు. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. చిన్నగా కట్ అనేది పెట్టుకోవాలి తప్పనిసరిగా, పెడితేనే మనకు ఇది షార్ప్ అనేది వస్తుంది. లేకపోతే ఇది క్రాస్ అనేది రాదు. ఇదిగోండి ఇలా ఇది చిన్నగా కట్స్ ఇలా పెట్టేసుకోవాలి. అది ఉండి లేనట్టుగా పెట్టుకొని మనకు థ్రెడ్ తెగకుండానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత థ్రెడ్ పైపింగ్తో మనం పైపింగ్ వేసేసుకుందాం. ఇదిగోండి థ్రెడ్ పైపింగ్, ఇది థ్రెడ్ కదా మనకు. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తున్నానండి. నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ చూసే వాళ్ళకు అబ్బా ఇంతేనా అని అనుకుంటారు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మళ్ళీ చూస్తారు కదండి. అందుకోసం అని చెప్పేసి మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. అందుకోసం అని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా పైపింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా పైపింగ్తో వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. నెక్ కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా వేసుకుంటే నెక్ పీస్ వేసుకునే దానికంటే మనకి పైపింగ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చి ఇట్లా మిక్స్డ్ వచ్చిందని అనుకోండి, అలాంటప్పుడు మనం ఇలా పైపింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా సన్నగా పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి, ఫాస్ట్గా వేసుకోవద్దు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ షార్ప్ దాకా రాగానే ఇలా వేసుకోవాలి. ఇదిగోండి షార్ప్ మెయిన్ పాయింట్ మనకిది. ఇది షార్ప్ అనేది రావాలి. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను కట్టు పెట్టాను, పెడితేనే మనకు షార్ప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా సూది దింపాలి. దింపి మన వైపు తిప్పుకోవాలి. ఇలా మన వైపు తిప్పుకొని ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షార్ప్ అనేది చక్కగా వేసుకోవాలి. ఇదిగో చూడండి ఇలా వస్తే మనకు షార్ప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి
ఇదిగోండి ఇలా పైపింగ్ వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ పైపింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పక్క నుంచి మనము కుట్టు వేసేసుకోవాలి. అప్పుడే అణిగినట్టు వచ్చేస్తుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా అణిగినట్టు కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. మొత్తం నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఏ విధంగా వేసుకున్నామో ఆ విధంగా. ఇప్పుడు షార్ప్ అనేది మనం ఈ కుట్టు వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఇదిగోండి ఇలా అనుకొని షార్ప్గా వేసుకోవచ్చు. ఇక్కడ సూది దింపాలి. ఇదిగోండి ఇలా దింపి ఇలా మన వైపు తిప్పుతూ ఇదిగోండి షార్ప్ అనేది ఇప్పుడు చక్కగా వస్తుంది చూడండి. ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేసినప్పుడు చక్కగా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు షార్ప్ అనేది చక్కగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో చిన్న డిజైన్ వేసుకుందాం మనం. ఇప్పుడు చిన్న డిజైన్ అంటే చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు డిజైన్ కోసమని క్లాత్ కట్ చేసుకుందాం. ఇదిగోండి గోల్డ్ కలర్ క్లాత్ ప్లస్ ఇక్కడ మనకి టాప్ది ఈ రెండుది ఇలా నేను స్క్వేర్ చొప్పున ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ ను ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాగే చేసుకుందాము. స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఒకదానికి ఒకటి ఇలా వేసుకుందాం. ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుందాం మనం. ఇదిగోండి అన్ని ఇలా పెట్టేసుకుని వరుసగా ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా వరుసగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ దీనికి ఇది ఇలా ఒకదానికి ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఒక కుట్టు లాగేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదిలే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఒక కుట్టు లాగేసుకుందాం మనం. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు లాగేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కదలకుండా ఉండడానికి ఇటు సైడ్ కూడా ఒక కుట్టు లాగేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు, ఈ థ్రెడ్ అంతా కూడా మనకు కనిపించకుండా నీట్గా ఉండాలంటే ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ పోగులు ఇలాంటివి లేవకుండా ఉండాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. అది మంచి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి అసలు పోగు కనిపించకుండా కట్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నెక్ డిజైన్కు ఇలా వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటు వేసేసుకుందాం. ఇదిగో చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నదో చూడండి. ఇదిగోండి ఇలా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ కింద చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలండి. కాస్త గట్టి కుట్టు వేసేసుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా జస్ట్ ఒకసారి రెండుసార్లు ఇలా అనుకోవాలి ఊడిపోకుండా ఉండడానికి. అలా అనుకొని ఇప్పుడు ఇది చక్కగా మనం ఈ షేప్కు సరిగ్గా చూసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వచ్చింది. ఇలా సూది దింపినాం. దింపిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ దీనిలాగానే వేసేసుకోవాలి. మీకు ఇందాక చెప్పారు కదా, ఇదిగోండి ఇలా ఇలా వేసుకుని ఇక్కడ సూది దింపి ఇటు మన వైపు తిప్పుతూ ఇదంతా మనకు డిజైన్ వచ్చేటట్టుగా వేసేసుకుందాం. ఈ చివరి ఇక్కడ కూడా గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇదిగో చూడండి ఇలా సింపుల్ డిజైన్ అండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న డిజైన్స్ వేసుకున్నారనుకోండి, ఏం చెక్క ఇలా చిన్న చిన్న డిజైన్తో స్టార్ట్ చేసుకున్నారనుకోండి, మీకు మంచి హార్డ్ డిజైన్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. బక్రం క్లాత్ లేకుండా ఇలా పైపింగ్తో ఇలా థ్రెడ్ పైపింగ్తో ఇలా వేసుకొని మనం డిజైన్ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది డిజైన్ అనేది.
ఇప్పుడు చూడడానికి కూడా సింపుల్గా ఉంటుంది, మళ్ళీ చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.